నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. దివ్య వాళ్ళ నాన్న చేయి పట్టుకుంటుందని ఆడు చూడండి అస్సలు పట్టుకొని ఇవ్వట్లేదు. ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా, అలాగా కూతుళ్ళ కన్నా మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కువ గారాబం అన్నమాట. ఆడు అస్సలు చెయ్యి పట్టుకుంటుంటే ఏడ్చేస్తున్నాడండి, పట్టుకొని ఇవ్వట్లేదు అసలు. ఎంత లాగేస్తున్నాడంటే ప్రతిరోజు అలాగే ఉంటుందండి. వీళ్ళేమో ఆడిని ఉడికింతారు, ఆడేమో ఉడికిపోతాడు. ఆడికి ఎక్కువండి, పెద్దోళ్ళగా అది వీడికి ఎక్కువ ఉడుకు. అదిగోండి అలా లాగేస్తాడు అనమాట. ఈ వదిలేదాకా ఒప్పుకోడండి. అలా ఉంటుంది వీడితోటి. ఇంకా వాళ్ళ తాత మురిసిపోతూ ఉంటాడు. ఇంకా అదిగోండి ఇంక ఎక్కడి నుంచి వదిలితే అక్కడ పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం లోకమంతా శ్రమకాలం విడువబడునే బహుఘోరం యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోక ఆఫ్రికా వరకున్న అమోరీయుల సరిహద్దు వరకు గిబ్లీల దేశమును హెర్మోన్ కొండ దిగువన ఉన్న బయర్గాలు మొదలుకొని హమాతునకు మార్గము వరకు లెబనోను ప్రదేశమంతయు, లెబనోను మొదలుకొని మిస్రే ఒత్మాయి వరకు. నైట్ ప్రేయర్ అయిపోయాక పడుకున్నామండి. టిఫిన్ చేసేసి పడుకున్నాక ఇవ్వండి ఇవిడి మధ్యరాత్రి వరకు కుడుతుంది. ఏంటమ్మా అలాగా కుడుతుందంటే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందంటండి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్కకి కుట్టమని, ఇంకా అందుకని కుడుతుందన్నమాట. చప్పట్లు కొట్టు కొట్టు. గొప్పడంటే గొప్పడికి వద్దా చప్పట్లు కొట్టు చప్పట్లు. నా డెడికేటే వచ్చింది ఏదన్నా అనుకుంటే చేసేసి ఇలాగా. అంతేనా కాదా? ఎవరిది వచ్చింది చెప్పు. మీ నాన్నది వచ్చిందా? మరి చెప్పు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? మీ ఫ్రెండ్దేనా? అవునా? చేస్తే నాకులా చేస్తావు. మరి అలాగే కదా, మరి నాకులాగా వచ్చిందంటే కాదంటున్నావు. మీ నాన్నలా వచ్చిందా? అవును, మీ నాన్న కూడా చెయ్యాలనుకో. రాత్రి కూర్చుందండి, పొద్దున్న 6 గంటల దాకా మొత్తానికి కంప్లీట్ చేసిందనమాట ఆ జాకెట్. ఇంక సరే లేగలేదు కదా, పడుకొని ఇలా అని చెప్పేసి నేను వండేసాను ఇవాళ వంట. ఇవాళ అయినా వంకాయ బంగాళదుంప కర్రీ ఝాన్సీకి నేను వండితే ఇష్టం అనమాట. నువ్వే వండేయమ్మా అని అన్నది. సరేలే అని చెప్పేసి ఇంకా నేను వండేసాను. ఏమైనండి, అందరూ వండినట్టే వండుతాను, కానీ ప్రతి ఇంట్లో తల్లి వండేదే పిల్లలకు నచ్చుతుందండి. చిన్నప్పటి నుంచి ఆ చేతి వంట తింటారు కదా ఎవరన్నా, అంతే. నేనే కాదు, ఇప్పుడు నేను ఉన్నాను, మా అమ్మకు వండే కూరలు అంటే నాకు ఇష్టం. అంకుల్ గారు ఉన్నారు, అంకుల్ గారికి ఏమో వాళ్ళ అమ్మ వండే కూరలు అంటే ఇప్పటికీ తలుచుకొని చెప్తూ ఉంటారు, మా అమ్మలాగా ఎవరు వండరు అనేసి. అలాగే ఇప్పుడు నా వంట పిల్లలు తింటున్నారు కాబట్టి
ఆ, మన పిల్లలు అలా అంటారు. అందరూ అంతేనండి. అందరి ఇళ్ళల్లోని వాళ్ళ అమ్మ వండే ఫుడ్ టేస్ట్ చిన్నప్పటి నుంచి చేస్తారు కాబట్టి అది వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఇదేం పెద్ద విచిత్రం ఏం కాదు. కాకపోతే నేను వండేస్తున్నాను ఏదో గొప్పగా నేను చూపించట్లేదు కానీ మన ఇంట్లో జరిగే విషయాలే చెప్తున్నాను కదండి. ఇగోండి డ్యూటీలు మారుతారండి. ఎవరింట్లోనే అలా ఉంటారా? మా ఇంట్లోనే ఉంటారు అలాగా. డ్యూటీలు మారుతారు అంటే నలుగురు ఉన్నారు కదా, ఒక ఆవిడ అలాగా బయటకు వెళ్ళిపోయింది వాళ్ళ అత్తోరింటికి. అయితే వీళ్ళేమో ఒకళ్ళు వంట, ఒకళ్ళేమో ఇల్లు గుమ్మాలు తుడుచుకోవడం, ఒత్తుకోవడం, ఒకళ్ళేమో గిన్నెలు అలాగా 2 నెలలకి 3 నెలలకి మారుతుంటారు. చెప్పడానికి కూడా నాకు మారుతుంటారండి. షిఫ్ట్లు మారుతారనమాట జాబులు చేసినట్టు. ఎందుకంటే ఒకే పని మీద ఒకలే ఉంటుంటే అన్ని పనులు రావని నేనే అలాగా చేసేదాన్నండి చిన్నప్పుడు. అంటే మీరు ఈ నెల ఇది చేయండి అది చేయండి అని హాస్టల్లో ఉండేవాళ్ళండి వీళ్ళు. మా పెద్ద పాపని రెండో పాప హాస్టల్లో పని అలవాటు అవ్వలేదు వీళ్ళకి. అంటే అక్కడ తినేసి గిన్నె పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చినప్పుడు కనుక్కొని రావడమే కదా. అలాగా అలవాటు అయిపోయి వీళ్ళు ఏం చేశారు, వచ్చి హాస్టల్ అయిపోయాక స్వాతినేమో డిగ్రీ జాయిన్ చేసినప్పుడు ఝాన్సీ అక్క లేకుండా నేను వచ్చేస్తాను బయటకని తన హాస్టల్ నుంచి వచ్చేసిందండి. అయితే తనేమో ఇంటర్ని తనేమో డిగ్రీ జాయిన్ చేసినప్పుడు అస్సలు పని చేసేవాళ్ళు కాదు అసలు. మొత్తం నవ్య నేను అప్పుడు దివ్య చిన్నపిల్ల, నవ్య నేను చేసుకుంటున్నా మాకు ఇసుక వచ్చేసేది. వీళ్ళేమో తినేసి పక్కన పెడేసేవారు. ఇంక ఇలా లాభం లేదనేసి ఇంక అప్పుడు అందరికీ నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పని చేయి, ఒకళ్ళు ఇల్లు గుమ్మాలు తోడండి అని అలా పని కూడా రావాలి కదండి ఆడపిల్లలకి. లేదంటే ఎంత చదువుకున్నా ఇంట్లో పని కూడా కంపల్సరీ ఆడపిల్లలకి రావాలండి. లేదంటే ఏదోటి అంటారు అత్తోరింటికి వెళ్తే. ఆ మాటలు పడే బదులు ముందే మనం నేర్చుకొని ఉంటే మంచిది కదా ఏ పని అన్నని. ఇప్పుడు అందరికీ అన్ని పనులు వచ్చి కానివ్వండి నేను ఉండేసరికి ఎత్తులేసేస్తారు ఒక్కొక్కసారి. మా స్వాతి అయితే మరీనండి వచ్చిందంటే నాకు ఇక్కడ చేయబుద్ధి అవ్వదు అంటుంటుంది. వాళ్ళ ఇంటికాడ నీట్గా ఉంచుకుంటుంది అనమాట ఇల్లు. అంతేలేండి, ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గరే కొంచెం గారం పడగలరు. వాళ్ళ ఇంటికాడ ఉంటే ఇంకెవరు చేసేవాళ్ళు ఉంటారు కదా. ఇక్కడంటే చెల్లెళ్ళు చేస్తారు, లేదంటే ఎవరో ఒకరు చేస్తారులే అంటే నేను సిక్కు కాబట్టి, లేదంటే అమ్మ చేస్తుందిలే అని అనుకుంటారు. ఇంక నాకు ఒంట్లో బాగోదు కదా, ఆల్రెడీ నన్ను పక్కన కూర్చోబెట్టేశారు కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరు చేస్తారని ఇంకా వాళ్ళు చేసుకుంటారనమాట. తల్లిదండ్రులు ఉంటేనేనండి పిల్లలకి అదొక రకమైన అనుభూతి. వాళ్ళు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇంకా మొత్తానికి నేనైతే అలా కూర వండుతున్నాను, మీకేం కూర చెప్పట్లేదు. టమాటాలు అవి బాగా మగ్గాక కారం మధ్యలో వేసేస్తాను. వేసేస్తే అది బాగా ఉడికాక కొంచెం నీళ్ళు వేసి ఇంక దించేయడమేనండి. అయితే కరివేపాకు కొత్తిమీర లేదు ఇంట్లో, లేదంటే అవి కూడా అవి వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది. ఇంకా అలాగా జరుగుతుందండి మా ఇంట్లో. అయితే ఇప్పుడు షిఫ్ట్లు మారారు కదా, దివ్యకి వంట పని అయితే దివ్య పొద్దున్నే లేగలేదని నేను వండేసాను. మొత్తం జాకెట్ అయితే ప్రిపేర్ చేసిందండి. ఒక 4 రోజులు పట్టలేదు డ్యూటీ నుంచి రావడం, కొంచెం చేయడం, పడుకోవడం. 2 నైట్ల మటుకు కూర్చుంది జాకెట్ దగ్గర. అయితే జాకెట్ కంప్లీట్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్ది కదండి, మరి ఫ్రెండ్ది కదా కొంచెం ఒప్పుకుంది. అదే బయట ఎవరన్నా అయితే ఒప్పుకోదండి. పొద్దున్నే డ్యూటీకి వెళ్ళొచ్చి మళ్ళీ సాయంత్రం జాకెట్ అది కుట్టాలంటే కష్టమేలేండి ఎవరికన్నాని. మళ్ళీ అక్కడ నించొని చేసి వస్తారు కదా, మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా ఏదో పని చేసుకుంటారు, అలా ఉంటుంది కదా. అందుకని ఇంకా అసలు అయితే ఇంట్లో వాళ్ళే కుడుతుంది అలాగా. మొన్న ఝాన్సీకి కూడా కుట్టిందిలేండి, 2 రోజుల్లో కుట్టింది. ఆ జాకెట్ కూడా బాగానే కుట్టింది. ఇంకోండి ఇంకా కారం వేసేసి మొత్తం అలా కలిపేసి కూర చేసాను. మొత్తానికి బాగా జలుబు ఎక్కువ అయిపోయిందండి. జలుబు వేసి తల పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. ఇంకా అలా ఉంది. మొత్తానికి ఆ కూర ఇంకా అలా తాలింపు పెట్టేసాను కదా. ఇగో జాకెట్ చూపిస్తున్నాను మీకు. ఇగోండి సింపుల్గా ఇలా చేతులకి ఇలా చేసింది మెడ. తర్వాత 2 చేతులు చేసి సైడ్ చిన్న మెడ వేస్తారు కదా, ఆ మెడ వేసింది అన్నమాట. ఇంకా అలా జాకెట్ అయితే తయారు చేసి ఇచ్చిందండి. అగోండి ఆ మెడ, ఈ 2 చేతులు అన్నమాట. అయితే ఇంకా అది మా ఫ్రెండ్ వస్తుంది ఇచ్చేయమా అని చెప్పింది.
సరేలే అని నేను కూడా క్యారేజ్ పెట్టేస్తున్నాను. తను పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయిందండి. నవ్య 10:30, 11 టైంలో వెళ్తానంటే ఇంక సర్లే ఇద్దరికి కలిపి క్యారేజ్ పెట్టేస్తున్నాను. క్యారేజ్ పెట్టేశాక నవ్య డ్యూటీకి వెళ్ళిపోతుందండి. అదండి మన ఇంట్లో జరిగే విషయాలే మీతో పంచుకుంటున్నాను. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి. కొంచెం బాగాలేదు, వాయిస్ అది బాగాలేదు, హుషారుగా కూడా రావట్లేదు, తలంతా బరువుగా ఉంది కదా, అందుకని మ్యాక్సిమము నేను మనకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరిది చూస్తున్నాను, మెసేజ్ పెడుతున్నాను కానండి అక్కడ మెసేజ్ అయితే ఉండట్లేదండి. మళ్ళీ పొద్దున్న చూస్తే ఏ మెసేజ్లు లేవు. మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్లోకి వెళ్ళి మెసేజ్ చేశాను. దయచేసి మెసేజ్ మిస్ అయితే మటుకు ఏమనుకోకండి. నేను కంపల్సరీ నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిది చూస్తున్నాను, ఫుల్గా చూసే కామెంట్ చేస్తున్నానండి. అయితే అక్కడ ఉండట్లేదు, కమ్యూనిటీ పోస్ట్లోకి వెళ్ళి చేస్తున్నాను మళ్ళీ. ఇవాళ పొద్దున కూడా రాత్రి అన్నీ చూశానండి. చూశాక కామెంట్ అయితే పెట్టాను, ఉంటుంది అనుకున్నాను. తీరా మోసి పొద్దున్న చూస్తే అక్కడ కామెంట్స్ లేవు. మళ్ళీ ఉదయం పెట్టానండి కామెంట్స్. ఇలా జరుగుతుంది. నేనైతే అందరివి చూస్తున్నాను. కామెంట్ మిస్ అయితే మటుకు సారీ అండి. నాకు పెట్టిన వాళ్ళకి మటుకు కంపల్సరీ చూస్తున్నాను నేను. మిగతా వాళ్ళదైతే చూడట్లేదు, ఉన్నమాటే చెప్తున్నాను. ఇదండి మన ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఇవాళ. ఇంకా బాక్స్ పెట్టేసి పిల్లలకి క్యారేజీ బ్యాగ్లో పెట్టేసాను. ఇంక నవ్య తీసుకొని వెళ్ళిపోద్ది. 4వ తారీఖు నైట్ ఊరు వెళ్తానండి. ఇంకా తర్వాత 2 రోజులు బహుశా వీడియో పెట్టడానికి అవదేమో. షార్ట్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వీడియోలు ఏదో ఒకటి పోస్ట్ చేయాలని చెప్తున్నారు, ఏ రోజు గ్యాప్ ఇవ్వకూడదు అనేసి. అందుకండి. సరే మరి ఉంటానండి, మరి బాయ్ అండి.